రీసెంట్గా ఆర్టీవీలో కూడా ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మాజీ సైనికుల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది. వాళ్ళందరూ కూడా శ్రీనివాస్ గారికి మద్దతు తెలపడంతో పాటు మేము సైతం అన్నట్టు వాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. ఇప్పటికీ వాళ్ళందరూ ఒకరొకరుగా ఒక ప్రవాహంలా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం హనుమకొండలో ఇక్కడ ఎక్స్ ఆర్మీ సర్వీస్ మెన్స్ ఉండేటువంటి ఒక కార్యాలయంలో ఉన్నాము. ప్రస్తుతం వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఉత్తమమైనటువంటి నిర్ణయంగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే తమ ఒంట్లో రక్తం మరుగుతుందన్నట్టు తమ పాత నాటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో కొంతమంది కార్గిల్లో యుద్ధం చేసినటువంటి అనుభవం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ దేశం కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఎక్స్ సర్వీస్ మెన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒకసారి వాళ్ళందరినీ మనం చూద్దాం. ఎందుకంటే శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారందరూ శ్రీనివాస్ గారికి ఒక యూనిఫామ్ను కూడా మనకు వాళ్ళు అందరూ ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరూ కలిసి శ్రీనివాస్ గారికి యూనిఫామ్ ఇస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆర్టీవీ వేదికగా కూడా వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయం కూడా చాలా గొప్పగా ఇక్కడ స్థానికులు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము. శ్రీనివాస్ గారికి ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరూ కలిపి ఒక యూనిఫామ్ని అక్కడ బహుకరిస్తున్నారు. మళ్ళీ మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం చాలా ఉత్తమమైన నిర్ణయం కాబట్టి మళ్ళీ మామూలుగా ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఉత్తేజం ఉరకలెత్తుతుంది. సైన్యంలో ఉన్నటువంటి పాత జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తుంది అన్నట్టు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా చాలా ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణం ఉంది. ఒక్కసారి శ్రీనివాస్ గారిని మనం చూస్తున్నాము. ఎందుకంటే వారికి వచ్చినటువంటి స్పందన ఎట్లా ఉందనేది కూడా ఒకసారి ముందు వారి మాటల్లో మనం విందాము. ఆ తర్వాత ఇక్కడ కార్గిల్లో యుద్ధం చేసినటువంటి హేమీలు ఉన్నారు. ఎందుకంటే సైన్యం అనగానే మనకు గుర్తుకొచ్చేది దేశ పరిరక్షణ కోసం వాళ్ళు అన్ని తన మన ధన పూర్వకంగా కూడా అన్ని అర్పించినటువంటి ఒక త్యాగశీలుగా మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళందరూ ఆ త్యాగధనులు ఆ తపోధనులు కూడా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వారందరితోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీనివాస్ గారితో చూద్దాం. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి వారు ఆర్టీవీలో చేసినటువంటి వీడియో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఇన్స్పిరేషన్ పొందుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సార్ మొన్న మీరు మాట్లాడిన తీరు, ఎందుకంటే చాలామంది ఆ ఎక్స్ సర్వీస్ మెన్లో కాకుండా కానీ మామూలు ప్రజలలో కూడా ఆలోచింపజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీలో ఉన్నటువంటి ఆ భావోద్వేగాన్ని చూసి అది క్యారీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మేము కూడా మాకు ఉన్నటువంటి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లోకి మేము వెళ్తాము, ఎంత అవసరం ఉంటే అంత సర్వీస్ చేస్తామన్నటువంటి ఆలోచన కూడా చాలామంది చేస్తున్నారు. దానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సార్ వాళ్ళందరూ వచ్చారు. ఇదే ఒక గొప్ప ఉదాహరణగా కూడా మనం చెప్పొచ్చు. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంది? అసలు మీ కార్యాచరణ ఎంతవరకు వచ్చింది? ఎట్లాంటి ఆలోచనలతోటి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నారు? నమస్కారం సార్. ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్. ఇక్కడున్న మాజీ సైనికులు, అనుభవజ్ఞులు, త్యాగమూర్తులు, వాళ్ళు చేసిన త్యాగాలతో నేను చేయబోయే త్యాగం, నేను చేయబోయే ధైర్యం అనేది చాలా చిన్నది. ఒకప్పుడు వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధంలో శత్రువుల యొక్క బుల్లెట్లకు ఎదురుగా నిలబడి అధికారులకు వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచే విధంగా ఉన్న సోల్జర్స్ కూడా ఇందులో ఉన్నారు. యుద్ధంలో పనిచేసిన సోల్జర్స్ ఉన్నారు. అందుకే ఈ నిమిషంలో నేను నా తల్లి భారతమాత కోసం నేను పరితపిస్తున్నాను. ఆ భారతమాత మీద నేను ఒక మీకు కావ్యాన్ని చెప్తూ ఆ తర్వాత సార్ వాళ్ళకు మాట్లాడడం అని చెప్తాను. మాతా, భారత మాత, నీలో ఉన్న రూపం, నీలో ఉన్న రూపం, నీలో ఉన్న రూపం, నా అమ్మ రూపం, నా అక్క రూపం, నా బిడ్డ రూపం, నా ఆలి రూపం. మాతా, భారత మాత. ఏ దేశంలో కూడా తల్లి రూపంలో కొలుచుకునే సంస్కారం, సాంప్రదాయం ఏ దేశంలో లేని సాంప్రదాయం నా భారతదేశంలో ఉన్నందుకు నేను గర్విస్తూ, నేను తీసుకున్న నిర్ణయాన్ని నాకు స్వాగతిస్తూ, నా తండ్రి వయసున్న వాళ్ళందరూ నాకు బాసటగా నిలుస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక్కసారి నిజంగా వాళ్ళ మాట్లాడు ఇంతకుముందు ఏంటంటే ఆర్టీవీ ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేటువంటి టైంలో ఒక 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. కానీ ఆ సందర్భాన్ని చూస్తుంటే నిజంగా ఇంత దేశభక్తి అంటే వీళ్ళు ఎందుకంటే ఒక ఫుల్ ట్రైన్డ్ దేశం ఏ విధంగా ఉంటే ఈ ప్రజలు సుఖంగా ఉంటారనే దాని మీద ప్రతి ఒక్కటి కూడా ఫుల్ ట్రైన్. ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళ మదిలో మెదులుతూ ఇప్పటికి కూడా ఒక అలర్ట్నెస్ వాళ్ళలో కనిపించింది. ఆ అలర్ట్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతానికి సార్ కార్గిల్లో యుద్ధం చేశారు. ఆ యుద్ధ అనుభూతులు గుర్తు చేసుకుంటూ కూడా వారు ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రస్తుతం దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తే మళ్ళీ అందరూ ఒక ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వాస్తవంగా ఇప్పుడు నా పేరు ప్రభాకర్, సామల ప్రభాకర్. ఇండియన్ ఆర్మీ, నేను ఆర్మీలో
1980లో జాయిన్ అయినా 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 2010లో రిటైర్మెంట్ ఇచ్చిన ఏదే సుబేదార్ మేజర్గా. జస్ట్ ఆ టైంలో మేము అవన్నీ అప్పుడు జరిగిన విషయాలని ఇప్పుడు నెమరు వేసుకుంటే మాకు ఒక రకంగా ఇప్పుడు అక్కడ ఉండాలని అనిపిస్తుంది వాస్తవంగా. మా ఏది సహకరించకుండా, ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఆ ప్లేస్లో ఇప్పుడు మేము మ్యాక్సిమం అందరం అక్కడ చూసినాం. ఇది ఆ ఇన్సిడెంట్ ఇది ఒక మన ఎక్సర్స్ మీద ఇప్పుడు మన సిఐ గారు శ్రీనివాస్ గారు తీసుకున్న దీనికి మేము అందరం సహకరిస్తాం. మాకు సాధ్యమైనంత వరకు మేము 100% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రికార్డ్ సెంటర్ సికింద్రాబాద్ లాల్ బజార్, నేను అక్కడికి పోయి వాళ్ళ సేవలు చేయడానికి ఐఎమ్ రెడీ. మేము ఇప్పుడు వారు ఏకున్నా కానీ మాలో రక్తం ఉడికిపోతుంది. నా 30 ఇయర్స్ సర్వీస్లో నేను ఒక 1999 కార్గిల్ వారు చూసినప్పుడు అవి నెమరు వేసుకుంటే ఇప్పుడు మీకు చెప్తే అసలు అది అప్పుడు చూసిన బాగానే మేము గ్రౌండ్లో చూసినాం. ఇప్పుడు ఎక్కడైతే ఇన్సిడెంట్ 22 ఏప్రిల్ నాడు ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ కూడా నేను 3 months అక్కడ సర్వీస్ చేసిన. చాలా ఘోరం అక్కడ అది చూస్తుంటే. వాస్తవంగా ఇప్పుడు ఏదేమైనా మనం వాళ్ళు పోయిన వాళ్ళని మాత్రం తీసుకురాలేము. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మాత్రం ఒకటి గట్టి నిర్ణయం. తర్వాత ఇప్పుడు మన ఒక 140 కోట్ల జనం కూడా ఒకటే గొంతు. ఇప్పుడు ఏదో సమయం వచ్చింది. మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైనా హిందుస్థాన్ శాంతి శాంతి అని మనం అంటుంటాం. ఇప్పుడు శాంతి అనే ప్రపోజల్ లేకుండా వాళ్ళే లెక్క కొడుతున్నారు. ఫస్ట్ వాళ్ళ ఆర్థిక మీద మన ప్రధానమంత్రి మోదీ గారు దెబ్బతీస్తున్నారు. సింధు నది వగైరా వాళ్ళు ఇక్కడ మన ఇండియాలో ఉన్న పాస్పోర్ట్లను సీజ్ చేసుకుంటూ వాళ్ళు ఒక పాకిస్తానే కాదు, మనకు ఎప్పుడైనా మాదీ సైనికులకు పాకిస్తాను ప్రజల మీద ఎప్పుడు మాకు కోపం లేదు. అక్కడ ఉన్న అధికారులు అదే సేమ్ ఇండియాలో కూడా ఇప్పుడు ఏ మాజీ సైనికుడైనా ఇప్పుడు ఇక్కడ మా తెలంగాణలో 33 లక్షల మంది ఉన్నారు. ఆల్ ఇండియాలో 26 lakhs రిటైర్డ్ పర్సన్స్. ఎక్కడైనా మేము మన ఏరియాలో డిఫెన్స్ ఏరియాలో వాళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే మేము వాళ్ళ సేవలు చేయడానికి అక్కడ ప్రాపర్టీని వాళ్ళ దగ్గర మేము చేయడానికి ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి దగ్గరలో ఈ మాట వింటున్నాం. ఎక్సర్స్ మీద మేము అప్పుడు టాక్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. మాకు ఎప్పుడు అదే బ్లడ్లో అది కదిలిపోతుంది. మొత్తంలో మన శ్రీనివాస్ గారు తీసుకున్న నిర్ణయం మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా దానికి 100%గా మేము హెల్పింగ్ అనేది ఉంటుంది. జై హింద్. సార్, మీరు ఎక్కడ పనిచేశారు? ఎందుకంటే ఇప్పుడు మీరు నిజంగా మాట్లాడుకుంటుంటే అంటే అసలు మాకు ఎందుకంటే సినిమాలలో టీవీలలో చూడడమే తప్ప ఇట్లాంటి పరిస్థితులు ప్రాక్టికల్గా చూసినటువంటి అనుభవం మాకు ఉండదు. ఎంతసేపు ఒక ఎమోషనల్ క్యారీ చేస్తూ ఉంటుంది తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి వచ్చినటువంటి వాళ్ళు. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మళ్ళీ శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఏం చేస్తే మళ్ళీ మిగిలిన సమాజం కూడా, ఎందుకంటే చాలా వరకు అంతా చూస్తూ ఉంటారు కానీ దాని యొక్క వాల్యూ తెలియదు చాలా వరకు. ఇప్పుడు అంత కష్టపడేటువంటి మానసిక స్థితులు, ఉద్యుక్తులు అయ్యేటువంటి స్థితులు కూడా నేటి యువతలో కూడా లేని ఈ సందర్భంలో మీరు అవన్నీ చూసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మీరు యుద్ధానికి సిద్ధం అన్నటువంటి, ఒకవేళ యుద్ధం వస్తే సిద్ధం అన్నటువంటి గొంతుగా వినిపిస్తున్నారు. మీ ఆలోచన ఏ విధంగా ఉంది సార్? నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 20 years చేసినాను. 2005లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. మా తోటి మాజీ సైనికుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గారు వారి వీడియో చూడడం జరిగింది. సర్వీసు వదిలేసినాక కూడా వారి దేశభక్తిని చూసి నాకు తెలిసి యూట్యూబ్లో వారి లైక్స్ కానీ వారికి వచ్చిన కమెంట్స్ కానీ చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎంత దేశభక్తి వారి రక్తంలో ఉంది అనేది వారి చిన్న ఇంటర్వ్యూలోనే అర్థమైంది. అటువంటి వారికి తోటి మాజీ సైనికులు వరంగల్ జిల్లా వారు వచ్చి సహాయం అందజేయడము, మేము కూడా మీకు తోడు ఉంటాము అని చెప్పడము మా ఉమ్మడి జిల్లాకు ఒక గర్వకారణము, మాజీ సైనికులకి ఇంకా గర్వకారణం. ఈ విధంగా వారు ముందుకెళ్ళడానికి మా తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందియడానికి మేము ముందుకు వస్తున్నాము. శ్రీనివాస్ గారిని ఈ విధంగా చర్య చేయడము మాకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు ఆర్టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. ఇక్కడ నిజంగా ఇప్పుడు సార్ వాళ్ళ మాటలు కూడా చూస్తుంటే ఏంటంటే
అంటే ఉడత సహాయం అని చెప్పి అంటారు, కానీ ఆ ఉడత సహాయంలోనే ఎంతో పరమార్థం దాగి ఉంది. అందులో ఏ ఒక్కరు కూడా ఎక్కడ సెట్ అయితే అందులో మేము ఇమిడిపోతామన్న ఆలోచనలు కూడా వీళ్ళందరూ చేస్తూ మళ్ళీ సిద్ధంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో సార్, మీరు ఇంత ఎక్కడ ఆర్మీలో ఎక్కడ చేశారు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది సార్? జై హింద్. నా పేరు విజయ్ కుమార్. నేను నాయబ్ సర్దార్గా రిటైర్ అయినా. 23 ఇయర్స్ సర్వీస్ చేసిన ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇంజనీర్స్లో. సిఐ శ్రీనివాస్ సార్ తీసుకున్న నిర్ణయానికి మేము ఆయన ఇంటర్వ్యూ చూసినాక చాలా ఇన్స్పైర్ అయిపోయినాం. తను జాబ్ చేసుకుంటూ రిటైర్ అయ్యి వచ్చాక మళ్ళీ జాబ్ చేస్తూ దేశాని కోసం ఆయన తప్పించే దాన్ని చూసిన తర్వాత మళ్ళీ మాకు కూడా ఆ చైతన్యం లోపల వచ్చేసింది. తనకు ఎలాంటి సహాయమైన సహకారం ఈ మీ ఆర్టీవీ ద్వారా అందరికీ ఈ మెసేజ్ పోతే తోటి అదర్ స్టేట్స్లో ఉన్న మాజీ సైనికులు కూడా ఇన్స్పైర్ అయ్యి సార్కి కానీ అక్కడున్న లోకల్ ఎక్స్ మెన్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సార్కు మేము ఎల్లవేళలా ఆయనకి అందుబాటులో ఉంటాం సార్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీ మాటలు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లలో పనిచేస్తుంటారు. ఎందుకంటే ఒక్కొక్క చిన్న విభాగమే కాకుండా ఆర్మీ అంటేనే అన్ని రకాల విభాగాల సెక్టర్లు ఉంటాయి. అందులో మీరు దేంట్లో పనిచేశారు, ఈ వ్యవస్థను చూస్తుంటే మీ ఎందుకంటే వయసు కూడా మీరిపోయినటువంటి నేపథ్యంలో కానీ ఆ ఫేస్లో ఆ షామింగ్ మాత్రం, ఆ గ్రేస్నెస్ మాత్రం అట్లనే కనిపిస్తుంది. ఎట్లా ఉంది సార్? అవునండి, ముఖ్యంగా ఆర్టీవీ ఛానల్ వాళ్ళకి నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను రిటైర్డ్ హవల్దార్, ఎంఈజెంట్ సెంటర్. అంటే ఆర్మీలో నేను 20 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చాను. నేను కార్గిల్ వారు కూడా అటెండ్ చేశాను 1999లో. ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ పహల్గాం. ఆ విషయం అందరి హృదయాలను కలిసివేసింది. అక్కడ నేను 4 ఇయర్స్ ఉన్నాను. అక్కడ లొకాలిటీలు అన్నీ కూడా నాకు తెలుసు. రాత్రి వాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళము. ఇది చాలా బాధ కలిగించే విషయము. ఈ ఇండియాలో ఉండేటువంటి మన ఇండియా జనాభా 140 కోట్ల మందికి కూడా రక్తం మరుగుతుంది. ఎప్పుడు వెళ్ళేసి బదలా తీసుకుందామా, వారిపైన కక్ష తీర్చుకుందామా అనేటువంటి ఇదిలోనే ఉన్నాము. ఈరోజు మన శ్రీనివాస్ గారు, తను రిటైర్డ్ ఆర్మీ, ఆ తర్వాత పోలీసు సంస్థలో విధులు నిర్వర్తిస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయం, నేను ఇప్పుడు పోలీస్ సంస్థలో జాబ్ చేస్తూ కూడా ఈ అటాక్ కానుందా లేదా కాకపోయినా కూడా నా వంతు ఏదైనా అక్కడ అవసరం పడితే వెళ్ళి నేను చేయాలి, నేను పార్టిసిపేట్ చేయాలనేటువంటి కుతూహలం మమ్మల్ని కూడా కలిసివేస్తుంది. మేము కూడా తనకి సహకరిస్తున్నాము. మా వంతు కృషి కూడా మేము చేస్తాం సార్. వరంగల్ ఉమ్మడి జిల్లా సైనికులందరి తరఫున మేము కూడా ముందున్నాము. ఫ్రంట్ లైన్ అయినా సరే, సెకండ్ లైన్ అయినా సరే, థర్డ్ లైన్ అయినా సరే, రాత్రి మూడు మేము కష్టపడతాం. నెలనే కాదు, 6 నెలలు వారు నడిచినా కూడా రాత్రి మూడు మా సహాయ సహకారాలు ఇండియన్ ఆర్మీ తరఫున మాకుంటాయి. మేము చేస్తాం సార్. జై భారత్. సార్ ఇప్పుడు మీరు నిజంగా సార్ ఇప్పుడు ఒక్కొక్కరిది ఏంటంటే మీ అనుభవం అంతా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చాలామంది, ఎందుకంటే మీ ఆలోచన విధానాన్ని చూస్తుందంటే మీ మాటల్లోనే ఆ కాన్ఫిడెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి? శ్రీనివాస్ గారు ఏంటంటే ఉన్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి నేను ఆర్మీకి వెళ్తాను, నాకు ఎందుకంటే నిద్ర కూడా పట్టట్లేదు అన్నటువంటి పరిస్థితులు కూడా మాకు కనిపిస్తున్నాయి వారి మాటలు వింటుంటే. నిజంగా వారి నిర్ణయం ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ మాజీ సైనికులుగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తే మళ్ళీ మన భారతదేశంలో ఉన్నటువంటి అస్తిత్వంతో పాటు మామూలు ప్రజలకు కూడా ఒక ధైర్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? వెల్కమ్ టు ఆర్టీవీ. శ్రీనివాస్ గారు తీసుకున్న స్టెప్స్ అందరూ అభినందిస్తున్నారు, అందరూ ఫాలో కావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నా పేరు కట్కం యాదగిరి. నేను ఎయిర్ ఫోర్స్లో 15 సంవత్సరాలు సార్జెంట్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అయితే నా జీవితంలో 1971లో నేను యుద్ధభూమిలో ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో వెస్ట్ పాకిస్తాన్ అంటే ఆ బార్డర్లో 14 రోజులు యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యి వచ్చినాము. 83లో వచ్చినా కూడా 2 సంవత్సరాలు మాకు రిజర్వ్ పీరియడ్ ఉంటుంది. ఆ రిజర్వ్ పీరియడ్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు 2 సంవత్సరాలు కాదు, ఇప్పుడు కూడా 70 సంవత్సరాలు మేము పోవడానికి రెడీగా ఉన్నాం. ఉన్నత జీవితం దానికి అంకితం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రపంచ దేశాలు కూడా దీన్ని అడ్జస్ట్ మన ముందు పాకిస్తాన్ ఈ రోజులలో నథింగ్. మనం ఇట్లా అడ్జేయచ్చు పాకిస్తాన్ను. కాకపోతే ప్రపంచ దేశాల గురించి ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం కొంచెం స్టెప్స్ తీసుకోవడానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు కూడా ఈ వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ సైనికులు, మాజీ సైనికులు అందరూ సైనికులతోని చేయి కలిపి యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పహల్గాం
తీసుకోవడానికి బదులా తీసుకోవడానికి పాకిస్తాన్ను ఇప్పుడు పీఓకును ఆక్యుపై చేసుకుంటేనే ఇది సమస్య పరిష్కారం అయితే ఎన్నటికైనా కూడా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ 33% వాళ్ళ దగ్గర ఉంది, మిగతాది మన దగ్గర ఉంది. మరి ఈ ఎంతకాలం ఈ గొడవలు? కాబట్టి మనం ఏదో విధంగా పోరాటం చేసి ఆ పాకిస్తాన్ ఆ పీఓకేను మన దాంట్లో కలుపుకుంటేనే ఎన్నటికైనా సమస్య పరిష్కారం అయితే మేము ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా తెలుస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. సార్ ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఒక ఇన్స్పిరేషన్ వర్డ్, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇన్ని రోజులు పని చేసినటువంటి ఆలోచనలు కూడా ఇంకా ఎక్కువగా మాట్లాడిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళు మీరందరూ అక్కడ ఆర్మీలో పనిచేశారు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక దిశానిర్దేశం చేసే విధంగా మీరున్నారు. ఎందుకంటే చాలా ఇప్పుడు యుద్ధం అనేది అనివార్యమా కాదా అన్నది కూడా చాలా చాలా ఎక్స్ప్లెయిన్గా చేశారు సార్. ఎందుకంటే అన్నిటికీ యుద్ధం అనేది పరిష్కారం కూడా కాదు, ప్రపంచ దేశాల యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం తీసుకున్న దానికి మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ యుద్ధం వచ్చినా కానీ ఇక్కడ సన్నద్ధంగా ఉండాలి. అప్పటికప్పుడు క్షణాల మీద అందరూ సన్నద్ధం గారు. కానీ శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఏ క్షణమైనా సిద్ధం అన్నటువంటి ఒక మెసేజ్ అయితే భారత ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. మీ ఆలోచన ఎట్లా ఉన్నాయి సార్? నమస్కారం సార్. ఆర్టీవీకి నా పేరు గాదే ఆశీర్వాదం. నేను 18 సంవత్సరాలు సర్వీస్ చేశాను ఆర్మీలో, నాయకాయ రిటైర్డ్ అయినా. అయితే మా టైంలో అటువంటిది యుద్ధ సందర్భం రాలేదు. ఆ సర్వీస్లోనే మేము ఎంతో దేశానికి సేవ చేసి రిటైర్డ్ అయిపోయినాము. ఇప్పుడు మన సార్ ఉన్నాడు, శ్రీనివాస్ సారు. ఆయన ఏ విధంగానైతే ఫాలో చేపిస్తుండో దాని గురించి మొత్తము 100% మేము రెడీగా ఉన్నాము ఆయనకు సపోర్ట్ ఇవ్వడానికి. ఎక్కడంటే అక్కడికి పోవడానికి, వెళ్ళడానికి, రావడానికి, చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇదే నా ఒపీనియను. ఇక్కడ జై హింద్, జై హింద్, జై హింద్. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలో ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకసారి ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా స్పాంటేనియస్గా రెస్పాండ్ అవ్వడం అనేది కూడా చాలా అవసరం. ఆ రెస్పాన్స్ అనేది వచ్చింది. దాని వెనుక ఆ ఇన్స్పిరేషన్ కూడా మేము కొనసాగిస్తామని చెప్పి మాజీ సైనికులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం మరొకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే వారు మొన్న చెప్పినటువంటి విషయాల తర్వాత అనేక మంది కూడా వాళ్ళకు ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా ఇక్కడ తను చాలా లాంగ్వేజెస్ మాట్లాడతాడు. అలాగే కన్నడ, మరాఠీ, తమిళం, హిందీ, మలయాళం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారని చెప్పి మనకు ఈ మధ్యలో తెలిసింది. ఒకసారి వారికి ఎక్కడెక్కడి నుంచి ఫోన్స్ వస్తున్నాయి, ఆ రెస్పాన్స్ ఎట్లుంది? ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే వారికి ఒత్తిడి కూడా వస్తుంది. చాలామంది కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే మనం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి అంత దూరం పోయి, ఎందుకంటే భార్య పిల్లలు ఉన్నారు కదా, మీరు అక్కడి దాకా వెళ్ళి ఇబ్బందులు పడే బదులు ఉన్న జీవితాన్ని మామూలుగా లీడ్ చేయొచ్చు కదా అన్నటువంటి ఆలోచనలు కూడా చాలామంది సూచనలు చేస్తుంటూ ఉంటారు. మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే అంతకు మించినటువంటి సైన్యం కూడా మనకు సైనిక బలంగా కూడా ఉంది, అంత అవసరమా అన్నటువంటి ఆలోచనలు కూడా వచ్చినాయి. కానీ వీరి మనసు మాత్రం ఆగడం లేదు. ఒక్కసారి వారికి ఉన్నటువంటి రెస్పాన్స్ ఎట్లా వస్తుందో మరొకసారి వారితో మనం మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ ఆఫీసర్లు, అధికారులు కూడా, ఎందుకంటే వారు మీ శ్రేయస్సు కూడా కోరుకునేటువంటి వాళ్ళు, మీ అధికారులు కూడా, వాళ్ళ నుంచి ఎట్లా వస్తుంది సార్ స్పందన? నేను మొదటగా వేసుకున్న యూనిఫామ్ ఆర్మీ. ఆ యూనిఫామ్లో నాకు నా భరతమాతని నేను ధరించుకున్నా అనే ఉద్దేశంతో పోయాను, కానీ ఇచ్చే జీతం కోసం కాదు, లేకపోతే ఏదో హోదా కోసం కాదు, సమాజంలో ఏం సాధించలేక కాదు. మనుషులకు మనసు ఉంటుంది. మా మనసులో ఏముంటుందంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అక్కడ జరిగింది మనుషుల మీద దాడి. మనసున్న మనిషిగా స్పందించడం, మనసున్న ప్రతి మనిషి స్పందించడం అవసరం. దానికి నాకు మాజీ సైనికులు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేను, నా కుటుంబం, నా ఉద్యోగం, నా రూల్స్, నా అధికారులు నా మీద చర్యలు తీసుకుంటారని ఆలోచిస్తే నా అంత స్వార్థపరుడు లేడు. ఇక్కడ మనం అనుకోవచ్చు, ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని చెప్పి గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి ఇది కూడా వాళ్ళలో కనిపించవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒకే ఒకటి ముక్త కంఠంతో, మనం సైన్స్లో కూడా ఉంది, ఎనర్జీ కెనాట్ బి క్రియేట్ అండ్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అన్నట్టు ఇక్కడ శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మాజీ ఆర్మిక సైన్యమే కాదు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి వాళ్ళలో, యువతలో ప్రతి ఒక్కరు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను ఏదైనా ఒకటి చేసైనా సరే సార్థకత జన్మకు తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన
ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఒక నిర్ణయం 1000 కిలోమీటర్లైనా ఒక అడుగుతోటి సాధ్యం అన్నటువంటి ఆలోచనలు కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే అరవింద్ గారు ఒక భరతమాత కళను వారు దర్శించారు, అది భరతమాత రూపం అనేది కూడా అరవింద్ ఘోష్ వారు తీసుకున్నటువంటి ఆ ఆలోచనల ప్రకారం ఆ భరతమాత కళను సాక్షాత్కారం చేయాలంటే మనందరము కూడా సైనికులుగా ఉండాలన్నటువంటి ఒక సూచనలు కూడా వారు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా మాజీ సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా సరే శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఎప్పుడైనా ఏ క్షణమైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే వయస్సు అనేది తమ శరీరానికే కానీ మనసుకు కాదు అన్నటువంటి ఒక సూచనలు కూడా వారి మాటల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం వచ్చినా మేము అన్నిటికీ సిద్ధం అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.